ఎక్కువ అవుతుంది, తక్కువ తినబుద్ధి కాదు. అలా కాకుండా జాగ్రత్తగా కొలతలతో చేసుకోవాలి. చాలా బాగా కుదురుతుంది. చూడండి ఎలా ఉన్నాయో జామున్లు. ఇలా ఉండాలి. చిన్న మంట మీద పోలిద్దాం మంచిగా. ఇవన్నీను ఈ ఆకంలో వేసేసుకుందాం. శర్కర పాకం పట్టాను కదా, అది బంద్ చేసిన మంచిగా వడగట్టి పెట్టిన యాలక పొడి కూడా వడగట్టి పెట్టిన. ఏమీ రాకుండా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇటు అటు తిప్పితే మంచిగా అన్ని దిక్కులా ఉడుకుతాయి నెమ్మదిగా. మళ్ళీ అందులో వేయగానే కలర్ మారిపోతాయి, తెల్ల తెల్లగా అయిపోతాయి. మళ్ళీ మంచిగా గోధుమ కలర్ వచ్చేస్తాయి. కొంచెం ఎక్కువనే ఇలా చేసుకోవాలి. ఇంతేనండి. మళ్ళీ అయినాక పూర్తిగా అయినాక చూపెడతా. తీసేస్తున్నా. అలా ఉంటాయండి. చాలా పెద్దగా వచ్చినాయి. 1, 2 వేసేసుకుంటే సరిపోతాయి. ఇది ఆఖరి వాయండి, అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగా అయ్యాయో. ఒక్కటి తిన్నా సరిపోతుంది. 1, 2 అయితే ఎక్కువ అయిపోతాయి జాములు. ఇదిగోండి. ఇదిగోండి ఇలా అయ్యాయి. మంచిగా సరిపోయింది. చూడండి నా కొలతలు. 3 పిండికి 3 పంచదార, 3, 4 నీళ్ళు వేసి చేశాను. చాలా బాగా కుదిరాయి. యాలక పొడి కూడా వేసాను. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.